హాయ్ హలో నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. మొన్ననే తెలుగుదేశము జనసేన జెండా సభ తాడేపల్లిగూడెంలో నిర్వహించారు. ఇంకేముంది, తెలుగుదేశం జనసేన కలిశాయి కాబట్టి ఇక గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం జనసేనకి తిరిగే లేదు. జనసేన మద్దతు ఉంటే తెలుగుదేశం ఇక విజయం ఖాయం అనేటువంటి విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆ విధమైనటువంటి ఊహల్లో ఉంది. జనసేన కూడా మనకి ఇంకా తిరుగులేదు, తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటే అని జనసేన కూడా భావించింది. ఇప్పుడు పరిస్థితులు మొత్తం తారుమారయ్యేటువంటి సిచ్యువేషన్ ఈ రోజున ఉంది గోదావరి జిల్లాలో. పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయటానికి ముద్రగడ్డ పద్మనాభంని రంగంలోకి దించేటువంటి ఆలోచనల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముద్రగడ్డ పద్మనాభం చేరబోతున్నారని, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మీదే పిఠాపురం నుంచి ముద్రగడ్డ పోటీ చేసేదానికి అవకాశం ఉంది అనేటువంటి చర్చ ఈ రోజున తాజాగా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అక్కడ వంగా గీత, ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతని పిఠాపురం ఎమ్మెల్యే స్థాయి ఇన్ఛార్జిగా నియమించారు ఇప్పటికే. అయితే వంగా గీతని సీఎం కార్యాలయం ఈ రోజున పిలిపించారు. కాబట్టి పిఠాపురానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిని మార్చేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఒక అంశము, మళ్ళీ ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తారనేటువంటిది ఒక చర్చ అయితే, రెండో వైపున హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తి వ్యక్తం చేయడం, హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇవన్నీ కూడా జనసేన పార్టీ మద్దతు కోరుకునేటువంటి తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బలుగా తగులుతున్నాయి. హరిరామ జోగయ్య ఒక వయోవృద్ధులు కావచ్చు, కానీ ఆయనకి కాపు సంక్షేమ సేన పేరుతో గోదావరి జిల్లాల వరకైనా కాపులకు సంబంధించినటువంటి విషయంలో హరిరామ జోగయ్య మీద గౌరవం ఉంటుంది. ఆయనేమి పవన్ కళ్యాణ్ని వాళ్ళ అబ్బాయికి సీట్ అడిగి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా అంతకన్నా ఆయనకేం పెద్ద కోరికలు ఉండవు, ఆయనేం పోటీ చేయాలని కాదు. ఇంకోటి, మీరు ఒక 40 సీట్లు తగ్గకుండా చూసుకోండి, పవర్ షేరింగ్ కూడా అడగండి అనేటువంటి దాని మీద ఉత్తరాలు రాశారు. సరే, ఇలాంటి సలహాలు మీకు అక్కర్లేదా, మాకు చెప్పొద్దు అని పవన్ కళ్యాణ్ బహిరంగంగా మాట్లాడిన తర్వాత హరిరామ జోగయ్య నొచ్చుకున్నారు. అయితే హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అసలు జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, పవన్ కళ్యాణ్తో కనీసం మాట్లాడటానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి బాధలన్నీ కూడా సూర్యప్రకాష్ చెప్పాడు. హరిరామ జోగయ్య మాత్రం నేను పవన్ కళ్యాణ్తోనే ఉంటాను అని పైకి చెప్పినప్పుడు, ఇప్పుడు సూర్యప్రకాష్ వెళ్ళిపోయిన తర్వాత హరిరామ జోగయ్య మాటలు మీద గౌరవం లేనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఉన్న తర్వాత ఇది కాంపులు ఎటువైపు ఆలోచిస్తారు? ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ కూలుకొని ఎదురు దెబ్బ హరిరామ జోగయ్య విషయం. రెండో అంశం ముద్రగడ్డ పద్మనాభం, దెబ్బ మీద దెబ్బ. ముద్రగడ్డ పద్మనాభం వాస్తవంగా ముద్రగడ్డ పద్మనాభం జనసేనలో పార్టీలో చేరటానికి సిద్ధమయ్యే ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వస్తే, ఇది పవన్ కళ్యాణ్ పంపిస్తే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన నాయకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చర్చలు జరిపాడు. మా ఇంటికి కాఫీకి వచ్చి కాఫీ తాగితే నేను అన్కండిషనల్గా జనసేన పార్టీలో చేరతాను అని ముద్రగడ్డ పద్మనాభం జనసేన పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్కి చెప్పినటువంటి విషయం తెలిసింది. అసలు పవన్ కళ్యాణ్ అదిగో వస్తాడు ఇదిగో వస్తాడని పవన్ కళ్యాణ్ ముద్రగడ్డ ఇంటికే పోలేదు. మొన్న ఆయన బాధపడి ఉత్తరం కూడా రాశాడు. మరి ఏమి నేనే పనికిమాలినాడు అనుకుంటున్నాడా, తుప్పుబట్టి నేను అనుకుంటున్నాడా, నాతో అవసరం లేదనుకుంటున్నాడు ఏమో. కానీ మరి 2019లో వస్తానన్నాడు, 19 ఎన్నికలకు ముందు అప్పుడు కబురు చేశాడు, ఆయనే పంపించాడు. మొన్న ఆయనే కబురు చేశాడు, మరి తీరా రాలేదు, అవమానించాడు నన్ను అనేటువంటి విధంగా ముద్రగడ్డ మాట్లాడాడు. దీంతో ఈ విధమైనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి ముద్రగడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సంప్రదింపులు జరిపినట్టుగా ఒక సమాచారం. ముద్రగడ్డ కొంత ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకుంటారు. అసలు గతంలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరాలి అనేటువంటి ఆలోచనకు ముందు ముద్రగడ్డ ఏం చెప్పాడు, వారాహి విజయయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్
మాట్లాడినటువంటి మాటల మీద రెస్పాండ్ అవుతూ మేము కాపు ఉద్యమాలు కాపుల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తావా? అవసరమైతే నీ మీద పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్, పిఠాపురంలో పోటీ చేస్తావా, భీమవరంలో పోతే నీ ఇష్టం, పిఠాపురంలో పోటీ చేస్తే నేను పోటీ చేయడానికి రెడీ నీ మేనని బహిరంగంగా ప్రకటన చేశాడు ముద్రగడ. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనకి కొంత విభేదాలు వచ్చాయి. దానికి కారణం కూడా చాలా చిన్న కారణంగా అప్పుడు చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏంటి అని అంటే ముద్రగడ పద్మనాభంని కాకినాడ ఎంపీ సీటుకి పోటీ చేయమన్నారు అని. ముద్రగడ పద్మనాభ కుమారుడు గిరిబాబు అతనికి ప్రతిపడిలో సీటు ఇస్తాము అని. అయితే ముద్రగడ పద్మనాభం రాజ్యసభ సభ్యత్వం అడిగారు అనేటువంటి దాని మీద చర్చ జరిగింది. ఇప్పుడు రాజ్యసభలు అయిపోయినాయి ఆల్రెడీ, ముగ్గురిని కూడా ఎంపీ చేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఎలాగో పవన్ కళ్యాణ్ తనను అవమానించాడనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అంగీకారం తెలియజేసి ఉండొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఏది ముద్రగడ్డ పద్మనాభం వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సంప్రదింపుల మీద ఆయన అంగీకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి, పిఠాపురంలో పోటీ చేయడానికి కూడా. ఆయన పిఠాపురంలోనే వాళ్ళ అబ్బాయికి అవసరమైతే ఇంకొక చోట పత్తిపాడు కానీ లేకపోతే వాళ్ళ కోడలకి తునిలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ ఇచ్చేదానికి అవుతుంది. మరి ఈ విషయంలో ముద్రగడ్డ పద్మనాభం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఆయన వైపు నుంచి రాయాలి. అయితే జనసేన వాళ్ళు మళ్ళీ వెళ్ళారు. ఈ లేఖ రాసిన తర్వాత పవన్ కళ్యాణ్ నన్ను అవమానించాడో ఇదని మాట్లాడిన తర్వాత జనసేనకు సంబంధించినటువంటి నాయకులు వాసు వీళ్ళు ఎవరైనా వెళ్ళారు. వెళితే నేను ఇంక అసలు ఎట్టి పరిస్థితుల్లో జనసేన వైపు రాను, సమస్య లేదని చెప్పేసి ముద్రగడ్డ తెగేసి చెప్పాడు. అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనుకూలంగా ఉన్నారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. మరి ఎప్పుడు ప్రకటిస్తారు ఏమిటి అనేది 1-2 రోజులు ప్రకటించేదానికి అవకాశం. ఇప్పుడు హరిరామజోగయ్య కుటుంబము పవన్ కళ్యాణ్కు దూరమై, ముద్రగడ్డ కుటుంబము పవన్ కళ్యాణ్కు దూరమై, హరిరామజోగయ్య వాళ్ళ కుటుంబం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ముద్రగడ్డ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపులు అత్యధికంగా ఉండేటువంటి ఈ జిల్లాల్లో కాపులు ఎటువైపు మొగ్గు చూపుతారు? పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే హరిరామజోగయ్య ముద్రగడ్డ పద్మనాభం వైపు మొగ్గు చూపుతారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. కాపు సామాజిక వర్గం తరఫున రిజర్వేషన్ పోరాటాల దగ్గర నుంచి అనేకమైనటువంటి పోరాటాలని వంగవేటి మోహన్ రంగా అప్పుడు ఆ రోజున చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ముద్రగడ్డ కానివ్వండి, హరిరామజోగయ్య కానీ ఇలాంటి వాళ్ళు కాపుల కోసం జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎంతో కొంత విలువ ఉంటుంది. అందరూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఏముంది, వాళ్ళు వయసు అయిపోయింది, ముసలోళ్ళు అయిపోయారు. రాజకీయాలకి ఏమీ వయసుతో ముద్రగడ్డ ఏం ముసలోడు ఏం కాలేదు. ఆయన రాజకీయాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితులు. హరిరామజోగయ్య ముసలోడు అయ్యాడు, అది వేరే విషయం. ఆయన ఎన్నికల్లో నేరుగా పాల్గొనకపోవచ్చు. అందుకని వాళ్ళ అబ్బాయి సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బ తగిలేటానికి అవకాశం కనుక